చిన్నపిల్లల ఫ్రాక్చర్స్ అన్నిటికీ ప్లాస్టర్ వేయాలా, ఇంకో ఉపాయం లేదా? నమస్కారం, నా పేరు జంపాని రవితేజ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్రసాద్ హాస్పిటల్స్. చిన్నపిల్లల ఫ్రాక్చర్స్ లో చాలా సార్లు ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్స్ ఉంటాయండి. వాటికి చాలా పదాలు ఉంటాయి. టోరస్ అంటాము, గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాము, బట్ ఫైనల్ గా ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. కొంతమందికి కంప్లీట్ ఫ్రాక్చర్స్ కూడా, పూర్తిగా ఎముక విరిగిపోయి డిస్ప్లేస్ అయిన ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి. అవి చాలా సార్లు మ్యానిపులేషన్ అంటే రిడక్షన్ టెక్నిక్స్ వాడితే లైన్ లోకి వస్తాయి. కానీ చిన్న పిల్లల్లో మనకి డిఫికల్టీ ఏంటంటే వాళ్ళ మూవ్మెంట్స్ ని మనం రెస్ట్రిక్ట్ చేయలేము. మనం చెప్పినా వాళ్ళు వినరు. యాంగ్జైటీతో చాలా పనులు చేస్తూ ఉంటారు, చేతులు ఊపడం, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం. సో అందుకని వాళ్ళకి ఇమ్మొబిలైజేషన్, విరిగిన కంప్లీట్ కానీ ఇన్కంప్లీట్ గానీ ఆ విరిగిన ఎముకను ప్లాస్టర్ వేసి ఇమ్మొబిలైజ్ చేస్తేనే అతికేసే అవకాశం ఉంటుంది. చాలా మంది క్రెబ్ బ్యాండేజ్ కట్టొచ్చు కదా, సరిపోదు. ప్లాస్టిక్ బెల్ట్ వేయొచ్చు కదా, సరిపోదు. ప్లాస్టర్ గానీ కాస్ట్ గానీ వేస్తేనే చిన్నపిల్లల్లో విరిగిన ఎముకను మంచిగా అతుక్కునే అవకాశం ఉంటుంది. ఆ చిన్న దాని కోసం మనం కొంచెం లీనియన్స్ తీసుకుంటే డిఫార్మిటీస్ వస్తాయి. నమస్తే.